హలో అండి, అందరికీ నమస్కారం. నిన్నటి స్టోరీ కంటిన్యూ చేద్దాం. ఈ విషయము చైత్రకు ఎందుకు చెప్పలేదు అనగానే, సమయం వచ్చినప్పుడు చెప్తాను వదిన, మాకు ఒక బిడ్డ పుట్టబోతున్నాడు అని తెలిసే అమ్మ ఎంత రాధాంతం చేసిందో నీకు తెలుసు కదా. తిరిగి అమ్మ ఒప్పుకున్నాకే చైత్ర సంతోషంగా ఉంది. ప్రెగ్నెన్సీతో ఉన్న తనను ఇంకా మానసికంగా టెన్షన్ పెట్టడం ఇష్టం లేక తనతో చెప్పలేదు. అందుకే తర్వాత చెప్తాను, నువ్వు కూడా చెప్పకు అంటూ మాట తీసుకుంటాడు. మరి అంటూ ఏదో సునీత అడగబోతూ ఉండగా అర్జును, సార్ మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారు అంటూ నర్సు చెప్తుంది. అర్జున్ లోపలికి వెళ్ళగానే చైత్రకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ లేవు, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి అంటూ విషయం చెప్తారు డాక్టర్. అలాగే డాక్టర్, క్యారియర్ బట్ మీకు తెలుసుగా, అంత గుర్తుందిగా అంటూ అర్జును ప్రశ్నిస్తాడు. మీరు అడిగిన విధంగా నేను ఆల్రెడీ ఏర్పాట్లు చేశాను డాక్టర్ చెప్పగానే థ్యాంక్స్ చెప్తాడు అర్జున్. చైత్రతో పాటు నేను కూడా తల్లిని అవుతాను అనుకుంటూ సంతోషంతో ఉప్పొంగిపోతుంది మనసులోనే సునీత. ఇంతలో అజయ్ అందరినీ హాస్పిటల్కు తీసుకొస్తాడు. అరవింద టెన్షన్ పడుతూ చైత్రకు ఎలా ఉంది అంటూ అర్జున్ని అడుగుతుంది. విషయం చెప్తాడు అర్జును. చైత్ర ఆపరేషన్కు అన్ని ఏర్పాట్లు చేస్తారు డాక్టర్సు. చైత్ర పక్కనే తాను కూడా ఆపరేషన్ థియేటర్లో ఉంటానని రిక్వెస్ట్ చేస్తాడు అర్జున్. చూడండి అర్జున్, అంతటి మానసిక మనోనిబ్బరం మీకు ఉందా అని ప్రశ్నిస్తారు డాక్టర్. ఎస్ డాక్టర్, ఐఎమ్ రెడీ టు బీ ఫేస్, ఐ హ్యావ్ బ్యాలెన్స్డ్ మెంటల్ స్టెబిలిటీ అని చెప్పడంతో ఫార్మాలిటీస్ పూర్తి చేసి అర్జున్ కూడా లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇస్తారు డాక్టరు. చైత్రను థియేటర్లోకి తీసుకెళ్తారు. చైత్రకు మత్తు ఇచ్చాక అర్జున్ని కూడా లోపలికి అనుమతి ఇస్తారు. చైత్రకు ఆపరేషన్ చేస్తూ ఉంటారు. బయట అందరూ టెన్షన్గా పుట్టబోయే బుజ్జాయి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పరిపరి విధాల ఆలోచిస్తూ ఉంటుంది సునీత. అసలు చైత్రకు విషయం తెలియకుండా అర్జును నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు చైత్రకు తెలుస్తుంది. ఎంతైనా తన తల్లి మనసు ఒక బిడ్డను నాకు ఇవ్వడానికి ఒప్పుకుంటుందా? ఈ విషయము అత్తయ్యకు తెలిస్తే అమ్మో ఊహకే భయంగా ఉంది, ఏమీ చెయ్యాలి భగవంతుడా అనుకుంటూ ఉంటుంది. ఇంతలో బిడ్డ ఏడుపు వినిపిస్తుంది. అందరూ సంతోషిస్తారు. అదేంటి ఒక బిడ్డ ఏడుపు వినిపిస్తుంది, ఇద్దరిది వినపడాలిగా అనుకుంటూ రెండో బిడ్డ ఏడుపు కోసం ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటుంది సునీత. అసలు లోపల ఏం జరుగుతుందో ఏంటో అనుకుంటూ ఆందోళన పడుతుంది. అర్జును చైత్ర సంతోషంగా పుట్టిన బిడ్డను చూసుకుంటూ మురిసిపోతారు. చైత్రకు మొదటి బిడ్డ పుట్టడం వరకు తెలుస్తుంది, స్పృహలోనే ఉంటుంది, స్పష్టంగా అర్థం కాదు. చైత్రకు లీలగా ఏదో తెలుస్తూ ఉంటుంది. ఇక రెండో బిడ్డ పుట్టే సమయానికి చైత్రకు మత్తుగా అనిపించి మగత నిద్రలోకి వెళ్తుంది. డాక్టర్ రెండో బిడ్డను బయటకు తీస్తారు. కానీ రెండో బిడ్డ ఏడవకపోవడంతో అందరూ కంగారు పడతారు. బయట సునీతకి ఏమీ పాలుపోదు. అర్జున్కి షాకింగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? మాకు ఇద్దరు బిడ్డలు అనుకొని వదినకు ఒక బిడ్డను ఇస్తానని మాట ఇచ్చాను. దేవుడా, ఇద్దరు తల్లుల ఆశలను నువ్వే నెరవేర్చాలి అనుకుంటూ మనసులో బిడ్డను ఎగరేసి డాక్టరు ఒకటి తగిలించగానే బిడ్డ ఏడుస్తుంది. ఒక్కసారిగా ప్రాణం లేచి వస్తుంది. లోపల ఉన్న అర్జున్కి, బయట ఉన్న సునీతకి. సునీత మనసులో నేను కూడా అమ్మను అయ్యాను అనుకుంటూ దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. డాక్టర్ వెంటనే అర్జును, కంగ్రాట్స్, మీకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు, సంతోషమేగా అంటూ అర్జును భుజం తడతారు. ఇక మా పని పూర్తయింది, మీ డ్రామా మొదలు పెట్టండి అంటూ చైత్రకు స్టిచ్చెస్ వేసి వార్డులోకి షిఫ్ట్ చేశారు. బేబీని క్లీన్ చేసి బయటకు తీసుకువచ్చి అర్జున్ కుటుంబానికి చూపిస్తుంది నర్సు. అందరూ సంతోషంగా బాబుని ముద్దాడతారు. అజయ్ హాస్పిటల్లో అందరికీ స్వీట్స్ పంచుతాడు. అర్జును మరో బిడ్డను ఎత్తుకొని వచ్చి సునీత ఒడిలో పెట్టగానే అందరూ ఆశ్చర్యపోతూ ఈ బాబు ఎవరు అంటూ ఉండగా, ఈ బాబు సౌమ్యకు పెద్ద తమ్ముడు అని చెప్తాడు. ఏంట్రా నువ్వు అనేది అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది అరవింద. ప్రసాద్, అజయ్లకు కూడా విషయం అర్థం కాక అలాగే చూస్తూ ఉంటారు. ఈ కుటుంబం మంచి కోరే వ్యక్తిగా నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. ఈ బిడ్డ తల్లిదండ్రులకు కవలలు పుడితే ఇద్దరిని పెంచే ఆర్థిక స్తోమత లేక కుమిలిపోతుంటే ఈ బిడ్డను నేను ఇలా తీసుకొచ్చాను అనగానే డాక్టర్ కూడా అర్జున్కి వంత పాడతాడు. అందరికీ అర్జున్ నిర్ణయం నచ్చడంతో అర్జున్ నిర్ణయాన్ని
మెచ్చుకుంటారు. సునీత అజయ్లకు పట్టరాని సంతోషం వస్తుంది. సునీత సమస్యకు ఈ విధంగా పరిష్కారం దొరికినందుకు అరవింద ప్రసాద్ గారు సంతోషిస్తారు. మంచి పని చేశావు అర్జున్ అంటూ మెచ్చుకుంటారు. సునీత అర్జున్ వైపు కళ్ళ నీళ్లతో కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. బిడ్డను అతుక్కొని మురిసిపోతుంది. బిడ్డను తనివి తీరా చూసుకుంటూ ముద్దుల వర్షం కురిపిస్తుంది. ఇన్నాళ్ల దుఃఖం దూది చేలా ఎగిరిపోతుంది. మరో 2 రోజుల తర్వాత చైత్రను డిశ్చార్జ్ చేస్తారు. అందరూ సంతోషంగా ఇంటికి చేరుకుంటారు. అరవింద సునీత చైత్రలకు బిడ్డలతో సహా ఆరతి ఇచ్చి దిష్టి తీసి లోనికి స్వాగతం చెప్తుంది. సౌమ్య సంతోషానికి అవధి లేకుండా పోతాయి. ఒక తమ్ముడు వస్తాడనుకుంటే 2 వచ్చారు. థ్యాంక్స్ పెద్దమ్మ, మమ్మీ నీకు కూడా థ్యాంక్స్ అంటూ సంబరపడిపోతుంది. అందరికీ చెప్పిన అబద్ధమే చైత్రకు చెప్పి నమ్మిస్తాడు అర్జున్. ఇల్లంతా పిల్లల కేరింతలతో అల్లారుతుంది. సునీతకు అమ్మతనాన్ని ఈ విధంగా దేవుడు అందించినందుకు అజయ్ చాలా హ్యాపీగా ఉంటాడు. అర్జును కన్నా నేను వయసులో పెద్దవాణ్ణి అయినా ఇంట్లో అందరి సమస్యలకు పరిష్కారం చూపుతాడు. వాడు నాకు తమ్ముడు కాదు, ఈ ఇంటికి నాన్న తర్వాత నాన్నవాడు అనుకుంటాడు అజయ్ మనసులో. సునీత ప్రపంచం మొత్తం బాబు ఆలన పాలనతో నిండిపోతుంది. అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉంటుంది. పిల్లలకు సౌమిత్, సాకేత్ అన్న పేర్లు పెడతారు. పెద్ద బాబు సాకేతు, సునీత దగ్గర చిన్న బాబు సౌమిత్, చైత్ర దగ్గర పెరుగుతూ ఉంటారు. ఒకే ఇంట్లో పెరుగుతున్న వాళ్ళందరినీ చూస్తే అర్జున్కి తృప్తిగా అనిపిస్తుంది. కానీ ప్రాణంగా ప్రేమిస్తున్న చైత్ర దగ్గర నిజం దాచిపెట్టినందుకు అర్జున్కి గిల్టీగా భావించి బాధపడతాడు. ఇంతలో చైత్ర వచ్చి అర్జున్ గారు అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తా అంటున్నారు. అసలు నిజానికి డెలివరీ అక్కడే జరిగి ఈ పాటికి ఇంటికి రావాలి. కానీ మా వాళ్ళకు భారం అవ్వడం ఇష్టం లేక మీరు అత్తయ్య వద్దు అన్నారు. నిన్న అమ్మ ఫోన్ చేసి కొద్ది రోజులైనా ఉండి వెళ్ళమంటుంది. మనవడి అచ్చట ముచ్చట కోవాలని ఉందట అంటుంది. సౌమ్యను కూడా నేనే తీసుకెళ్తా, అట్నుంచటే వ్యాన్లో స్కూల్కి పంపిస్తా, అది నేను లేకుండా ఉండలేదు అనేసరికి సరే రేపు మీ ముగ్గురిని నేను డ్రాప్ చేస్తాలే మీ ఇంటి దగ్గర అనగానే హ్యాపీగా ఫీల్ అవుతుంది చైత్ర. అర్జున్ ఉదయం అవ్వగానే చైత్ర సౌమిత్రను తన పుట్టింట్లో దిగబెట్టి నాకు పని ఉంది, అర్జెంటు మీటింగ్ ఉంది, వెళ్ళొస్తా అంటూ వెళ్తున్న అర్జున్కి చైత్ర ఒక విషయం చెప్తుంది. అర్జున్ గారు ఇంటికి వెళ్ళాక మీ డెస్క్లో ఒక లెటర్ పెట్టాను చదవండి అంటుంది అరుస్తూ. బాయ్ అలాగే బాయ్ అంటూ చెప్తాడు. అర్జున్ ఆఫీస్కు వెళ్ళిపోతాడు. అనుకున్న టైం కన్నా మీటింగ్ ముందుగానే అయిపోతుంది. అర్జున్ ఇంటికి వెళ్తూ ఇంతకు చైత్ర లెటర్లో ఏమి రాసి ఉంటుంది అనుకుంటూ ఆలోచనలో పడతాడు. అర్జున్ ఇంటికి వెళ్ళగానే డైరెక్ట్గా తన గదిలోకి వెళ్ళి తన డెస్క్లో చూస్తాడు. చైత్ర తనకు చెప్పినట్లుగానే అక్కడ చైత్ర రాసిన లెటర్ ఉంటుంది. వెంటనే ఓపెన్ చేసి చదవడం ప్రారంభిస్తాడు. అర్జున్ గారు, మీరు నిజంగానే నన్ను ప్రేమించారా? మన ప్రేమ మీద నాకు ఎంతో నమ్మకంగా ఉండేది, కానీ మన మధ్య నమ్మకం లేవని నిరూపించారు మీరు నా దగ్గర దాచిన నిజం నాకు ఎప్పుడో తెలుసు. అయినా ఎందుకు మౌనంగా ఉన్నానో తెలుసా? మీ నోటితో మీరు చెప్పే నిజం విందామని, కానీ ఇంకా మీరు చెప్పారు అని అర్థమైంది. ప్రేమ నమ్మకం లేని చోట నేను ఉండలేను. ఇక సెలవు మీది. కానీ మీ చైత్ర లెటర్ చదవడం పూర్తి అవ్వగానే పరుగున చైత్ర దగ్గరకు బయలుదేరుతాడు. అల్లో సౌమిత్ను ఆడిస్తున్న సునీత అర్జున్ పరుగు చూసి ఏమైంది అంటూ ఉండగా ఏం లేదొదిన అంటూ హడావిడిగా వెళ్ళిపోతాడు. ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తుంటాడు. అంతే, చైత్రకు కవల పిల్లలని తెలుసా? ఒకరిని దూరం చేశానని కోపమా? ఇక రాదా? అలాంటి ప్రశ్నలు తన మనసును తొలిచేస్తూ ఉండగా చైత్ర పుట్టింటి ముందు కారు ఆపుతాడు. చైత్ర అంటూ గట్టిగా అరుస్తాడు. చైత్ర లేదు బాబు అంటూ చైత్ర అమ్మగారొచ్చి చెప్తారు. లేకపోవడం ఏంటి అంటూ కంగారు పడతాడు. చైత్ర బయటకు రా అంటూ అరుస్తాడు. బాబు నిజంగానే చైత్ర లేదు అని చైత్ర అమ్మగారు చెప్తుండగా వాళ్ళ నాన్నగారు కూడా వచ్చి బాబు తను నిజంగానే లేదని చెప్తూ ఉండగా చంటి బిడ్డ తల్లి ఎక్కడికి వెళ్తుంది, బయటకు ఎందుకు వెళ్తుంది అంటూ అరుస్తాడు. ఇక్కడే ఎక్కడో ఉంటుంది అనుకుంటూ లోపలికి వెళ్తాడు. ఎక్కడ చైత్ర కనిపించదు. అనుపమ దూరం అయినట్లే చైత్ర కూడా నాకు దూరం అవుతుందా అనుకుంటూ టెన్షన్ పడతాడు. ఎవరి మాటలు అర్జున్ చెవులకు వినపడవు. ఏదో
హోరుగా అనిపిస్తుంది. చైత్ర ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాక పిచ్చివాడిలా చైత్ర అంటూ అరుస్తాడు అర్జున్. చైత్ర తల్లిదండ్రులైన గౌరీ, శివగారులు అర్జున్ని కూర్చోబట్టి మంచినీళ్ళు తాగమని చెప్తారు. చూడండి బాబు, ఈరోజు సౌమ్య స్కూల్లో సైన్స్ ఫేర్ ఉంది కదా, సౌమ్య కూడా సైన్స్ ప్రాజెక్టు ఎగ్జిబిట్ చేస్తుందిగా, తనకు ధైర్యంగా ఉంటుందని చైత్ర కూడా వెళ్ళింది. మీకు ఈరోజు మీటింగ్ ఉంది కదా, అందుకే మీకు చెప్పి ఉండదు. వస్తూ దారిలో సౌమిత్కు వ్యాక్సిన్ వేయించి అట్నుంచి గుడికి కూడా వెళ్ళి వస్తామని చెప్పింది అని విషయం వివరిస్తారు శివగారు. వస్తే ఈ విషయం చెప్పమని చెప్పింది, అలాగే ఇది మీకు ఇవ్వమంది అంటూ చిన్న హార్ట్ షేప్ బాక్స్ అర్జున్ చేతుల్లో పెడతాడు శివగారు. శివ గౌరి గారు వచ్చారు కాబట్టి భోజనం ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అర్జున్ చేతుల్లో ఉన్న పీచ్ కలర్ హార్ట్ లో ఉన్న ఆ బాక్స్ ని అలాగే చూస్తూ ఓపెన్ చేస్తాడు. అందమైన బంగారు గొలుసుకి చిన్న లాకెట్. ఆతృతగా ఆ లాకెట్ ను ఓపెన్ చేస్తాడు. అందులో అర్జున్, చైత్ర, సౌమ్య, సౌమిత్ల ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. చాలా నచ్చేస్తుంది అర్జున్కి. అదే బాక్స్లో మెమొరీ కార్డు ఉంటుంది. వెంటనే తన మొబైల్లో పెట్టి చూస్తాడు. ఏదో వాయిస్ రికార్డు ఉండడంతో ఆన్ చేస్తాడు. అర్జున్ గారు, మీరు నేను ఎప్పటికీ వేరు కాము. ఏదో సరదాగా మిమ్మల్ని ఏడిపించడానికి లెటర్ రాశాను, అంతేకాని మీపై కోపం మాత్రం నిజమే. చూడండి, మీరు నా దగ్గర నిజం ఎందుకు దాచారో అర్థం చేసుకోగలను. నాకు కవలలు అని ఆపరేషన్ థియేటర్కు వెళ్లే ముందే తెలిసింది. మీరు అక్కకు మన కవల పిల్లల్లో ఒక బిడ్డని ఇస్తానని మాట ఇచ్చారు హాస్పిటల్లో, గుర్తుందా? ఆపరేషన్కు ముందు నేనున్న గది బయట మీరు అక్కకు మాట ఇచ్చారు. అంతా అప్పుడే నేను విన్నాను. అర్జున్ గారు, సునీత మీకు వదిన అయితే నాకు అక్క. తనకు అమ్మతనంలోని కమ్మదనాన్ని అందివ్వాలనే నాకు నిజం తెలిసినా బయటపడలేదు. నాకు నిజం తెలియదు అని అక్క అనుకుంటుంది కాబట్టి బాబుని తనివి తీరా ప్రేమగా చూసుకుంటుంది. నాకు నిజం తెలుసు అని తనకు తెలిస్తే ఇబ్బంది పడుతుంది. సునీతక్క ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. అందుకే సాకేత్కు పోత పాలు పడుతున్నా నేను నోరు మెదపలేదు. ఈ తల్లి పాలు వాడు తాగలేకపోయినా ఈ తల్లి ప్రేమ దీవెనలు వాడితోనే ఉంటాయి. అక్క నాపై చూపిన ప్రేమ ఆప్యాయతలకు ఇలా అయినా రుణం తీర్చుకున్నందుకు నాకు సంతోషమే. వాయిస్ రికార్డు పూర్తి అవుతుంది. ఇంతలో డాడీ, నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అంటూ పరుగున వస్తుంది సౌమ్య. మమ్మీ, నువ్వు కలిసి చేశారుగా ప్రాజెక్టు, అందుకే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అంటూ అర్జున్ని గిరాగిరా తిప్పేస్తుంది. కంగ్రాట్స్ బంగారం. మమ్మీ, తమ్ముడు ఏరి అంటూ గుమ్మం వైపు చూస్తూ ఉంటాడు. చైత్ర వెనకాల గుమ్మంలో నుండి కాలు కడుక్కొని బాబుని ఎత్తుకొని వస్తూ ఉంటుంది. అర్జును చైత్రలను చూడగానే చైత్ర అంటూ దగ్గరకు వెళ్తాడు. బాబు ఏడుపు అందుకుంటాడు. ఊరుకో నాన్న అంటూ ఎత్తుకుంటాడు అర్జున్. అక్కడి నుండి వెళ్ళిపోతున్న చైత్ర చీర కొంగు పట్టుకొని లాగుతాడు అర్జున్. చైత్ర చిరుకోపంగా చూస్తూ, ఏంటిది అర్జున్ గారు అంటూ ఉండగా, నేను కాదు వీడు అంటూ బాబు మీద నేపం నెట్టేస్తాడు. ఆ నిజం దాచిపెట్టడం మీకు అలవాటేగా అంటూ గదిలోకి వెళ్తుంది. సౌమ్య, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు అంటూ బాబుని గౌరీ గారికి ఇచ్చి అర్జున్ కూడా గదిలోకి వెళ్తాడు. అప్పటికే చైత్ర డ్రెస్ చేంజ్ చేసుకొని అలిగి కూర్చుంటుంది. ఎందుకు లేని కోపం చూపిస్తున్నావు? గిఫ్ట్ బాగుంది, నువ్వే నా మెడలో వేయొచ్చుగా అంటూ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తాడు. ఇంకెప్పుడు నీ దగ్గర ఏ విషయం దాచను, ప్రామిస్ అంటూ ముద్దు పెట్టి చెప్తాడు. చైత్ర ముఖం సిగ్గుతో ఎర్రబడుతుంది. నాకు తెలుసు చైత్ర, నువ్వు నేను వేరు కాదని. కాకపోతే ప్రెగ్నెన్సీతో ఉన్నా నువ్వు ఈ టెన్షన్ తీసుకొని నలిగిపోవడం ఇష్టం లేక చెప్పలేదు అనగానే ఒక్కసారిగా చైత్ర అర్జున్ను హగ్ చేసుకొని అదే అంటున్నా. అది బాధ అయినా సంతోషమైనా ఇక నుండి మనిద్దరం కలిసి అనుభవించాలి అనేసరికి ఓకే చైత్ర, ఇక ఏడవకు అంటాడు కళ్ళు తుడుస్తూ. అర్జున్ చెవులో అజ్జు బేబీ ఐ లవ్ యూ అని చెప్తుంది చైత్ర. అర్జున్ మరింత గట్టిగా అతుక్కుంటాడు. డాడీ, ఐఎమ్ రెడీ, త్వరగా రండి లంచ్ చేద్దాము అంటూ సౌమ్య వస్తుంది. ఇద్దరు తేరుకొని కళ్ళు తుడుచుకొని అలాగే వస్తున్నాం అంటూ బయటకు వెళ్తారు. సౌమితో ఉయ్యాలలో పడుకుంటాడు. అందరూ కలిసి భోజనం చేస్తారు. భోజనం అయ్యాక చైత్ర, ఇక నేను వెళ్తాను, నువ్వు కొద్ది రోజులు ఉండిరా అని చెప్తాడు
అర్జున్. సరే అంటూ బాయ్ చెప్తారు చైత్ర, పిల్లలు అర్జున్కు. రోజులు గడుస్తాయి. గదిలో ఒంటరిగా కూర్చున్న అర్జున్కి ఏమీ తోచదు. పదే పదే చైత్ర గుర్తొస్తూ ఉంటుంది. వెంటనే కాల్ చేశాడు. నీకు బాబు వచ్చాక అసలు నా మీద ధ్యాస తగ్గిపోయింది అంటూ ఉండగా అజ్జు బేబీ అంటూ చైత్ర గొంతు వినబడి వెనక్కు చూస్తాడు. హే చైత్ర, వచ్చేసావా అంటూ ఆశ్చర్యపోతాడు. మీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పకుండా వచ్చేసా అంటూ నవ్వుతూ నిలబడ్డ చైత్ర కళ్ళల్లోకి చూస్తూ అర్జును చైత్రను ప్రేమగా అతుక్కుంటాడు. ఇన్నేసి రోజులు మీ పుట్టింట్లో ఉండిపోతే ఎలా? ఇక నిన్ను ఎక్కడికి పంపను. ఐ మిస్ యూ చైత్ర అంటాడు. నేను కూడా వెళ్ళనులేండి అంటూ చైత్ర అర్జున్ ఎదుటిపై ముద్దు పెడుతుంది. ఇంతకు పిల్లలేరి చైత్ర అన్న అర్జున్ ప్రశ్నకు కింద హాల్లో అత్తయ్య వాళ్ళిద్దరినీ దగ్గరకు తీసుకొని కబుర్లు చెప్తున్నారు. నానమ్మను వదిలి రారట అని చెప్తుంది నవ్వుతూ. చైత్ర మనసు సాకేత్ను చూడాలని తహతహలాడుతుంది. కిందకు వెళ్ళి అత్తయ్య, అక్క, బాబు ఏరి అని అడుగుతుండగానే బోసి నవ్వుతో సాకేతు పాకుతూ వస్తాడు. వాణ్ణి చూడగానే ఎత్తుకొని ముద్దులాడుతుంది చైత్ర. ఆగరా అంటూ వెనకాలే సునీత వస్తుంది. అరే చైత్ర, వచ్చేసారా? పిన్ని, బాబాయ్ అంత బాగున్నారా అని అడుగుతుంది. ఇప్పుడే వచ్చాము, అందరూ బాగున్నారు అని చైత్ర చెప్తూ ఉండగా చైత్ర చేతుల్లో ఉన్న సాకేతును బలవంతంగా సునీత వెంటనే తీసుకుంటుంది. సునీత భయం చైత్రకు అర్థమవుతుంది. వాడు ఏడుస్తుంటే ఎందుకు బలవంతంగా వాణ్ణి తీసుకుంటావు? కాసేపు చైత్ర దగ్గర ఉండనివ్వచ్చుగా అంటారు అరవింద గారు. అబ్బే అదేం లేదత్తయ్య, వాడికి పాలు పట్టాలి అంటూ లోపలికి తీసుకెళ్ళిపోతుంది సునీత. ఇప్పుడేగా వాడికి తినిపించింది, అప్పుడే పాలు ఎలా పడుతుంది? ఏంటో ఈ సునీత ఈ మధ్య ఎందుకో కంగారుగా ఉంటుంది. సర్లే పిచ్చి పిల్ల అనుకుంటుంది అరవింద. చైత్ర ఇబ్బందిగా ఫీల్ అయ్యి పైకి వెళ్ళిపోతుంది. ఇదంతా అర్జును పైనుంచి చూస్తాడు. కానీ మౌనంగా ఉంటాడు. చూస్తుండగానే రోజులు గడుస్తాయి. పిల్లల మొదటి పుట్టినరోజు రానే వస్తుంది. గ్రాండ్గా బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తారు. చైత్రతో సాకేతో ఆడుకుంటూ ఉంటాడు. ఎక్కడ సాకేతు చైత్రకు దగ్గర అవుతాడో అని వాణ్ణి తీసుకు వెళ్ళిపోతుంది. అక్కడి నుండి సునీత. చైత్ర మనసు చిక్కుమంటుంది. తాను చేస్తుంది తప్పు అని తెలిసినా ఎక్కడ కన్నపాశం, రక్త సంబంధం చైత్ర సాకేతులను దగ్గర చేస్తుందో అని భయపడుతుంది సునీత. లోపల మదన పడుతుంది. సాకేత్ను హత్తుకొని నువ్వు ఎప్పటికీ నా బిడ్డవే, నేనే నీ అమ్మను అంటూ పడుకొని ఉన్న సాకేత్నే చూస్తూ ఉంటుంది. అజయ్కి సునీత వ్యవహారం అర్థం కాక ఏమైంది సునీత, ఎందుకు ఎప్పుడు బాబునే చూస్తూ వాన్నే అంటిపెట్టుకొని ఉంటావు? ఏమైంది? ఏదో ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నావు. నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను అంటూ అసలు విషయం చెప్పమంటాడు. అబ్బే ఏం లేదండి అంటూ మరో మాట మాట్లాడకుండా పడుకుంటుంది. సునీత బాధను అర్థం చేసుకున్న చైత్ర ఒక నిర్ణయం తీసుకుంది. అర్జున్తో తన నిర్ణయం చెప్తుంది. దానికి అర్జున్ కూడా ఒప్పుకుంటాడు. రేపే నేను ఈ విషయం గురించి అన్నయ్యతో మాట్లాడతాను అని చెప్తాడు అర్జున్. ఇంతటితో 5వ భాగము పూర్తయింది. 6వ భాగంతో మళ్ళీ కలుద్దాం. వీడియోకి ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.